ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ తత్వబోధ 20వ శ్లోకం గురించి ఈరోజు మనం సవివరంగా తెలుసుకుందాం. ఇందులో 20వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ తత్వబోధలో ఆత్మనో విక్రియ నా అస్తి బుద్ధిర్బోధో నా జాత్వితి జీవ సర్వమలంకృత్య భోక్తేతి ముహ్యతే జన. ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధిర్బోధో న జాత్వితి జీవ సర్వమలంకృత్య భోక్తేతి ముహ్యతే జన. అంటే ఆత్మన అంటే ఆత్మకు విక్రియ నాస్తి, మార్పు లేదు. ఈ ఆత్మకు ఎటువంటి మార్పు లేదు, అది మారదు, ఎప్పుడు శాశ్వతమైన సత్తు స్వరూపం యొక్క అంశే ఈ యొక్క ఆత్మ. కాబట్టి ఆ సత్తు చిత్త స్వరూపం ఎలా మారదో, ఎప్పటికీ శాశ్వతమో, ఇది కూడా అలాగనే మన ఆత్మ కూడా మార్పు ఉండదు. దాని అంశాలు దీనికి ఉంటుంది. శుద్ధ స్ఫటికమైనది, తర్వాత నిర్మలమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాప్తి చెందినటువంటిది. ఆ భగవత్స్వరూపం, సత్యస్వరూపం అటువంటిది. ఆది అంతము దేని, సర్వవ్యాప్తి, సర్వప్రకాశవంతమైనది, గుణరహితమైనది. సూర్యుడు వెలుగుతో ప్రకాశిస్తుంది. చిత్స్వరూపం ఉంది కాబట్టి చిత్తు ద్వారా ప్రకాశవంతమైనది. సత్వం ఉన్నది కాబట్టి ఉనికిని చాటుతుంది. సత్తు ఉనికిని చాటుతుంది, చిత్తు ప్రకాశవంతం చూస్తుంది. ఈ సత్తు చిత్తుడు మొత్తం ప్రపంచకానికే మూలం, సృష్టికి మూలం. అలాగనే ఈ జీవులు జగత్తుకి మూలం ఏంటి అంటే ఆ సర్వేశ్వరుడు విరాట్ స్వరూపం సత్ప్రచిత్తే. ఎలాగనో మన యొక్క జీవుడికి మన ఈ యొక్క ఆత్మే ప్రధానం. ఆత్మ అంశ ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చి ఆయన ఇందులో ప్రవేశపెడితేనే ఈ జీవుడిలో మనకు చైతన్యం, ఈ శరీరానికి, మనకి ఈ పాంచభౌతిక శరీరానికి మన చైతన్యం వచ్చి మనం అన్ని పనులు మనం చేయగలుగుతున్నాం. కాకపోతే ఈ శరీరం ఏది విలువ లేదు, ఇది అచేతనం. చైతన్య వస్తువు ఎవరు? ఆత్మ. అది మార్పు లేదు, ప్రకాశవంతమైంది, సాక్షిభూతమైనది. అది మనలో ఆత్మ ఎప్పుడు సాక్షిగా ఉంటుంది. మనం చేసే కర్మలన్నింటినీ అది గణన చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు మనం చేసే పనులని అబ్జర్వ్ చేస్తుంటుంది, అన్నీ నోట్ చేసుకుంటుంది. దేనికి అంటదు, దేన్నో జోక్యం చేసుకోదు. నీ జోక్యం చేసుకున్న నీ మనస్సు, నీ బుద్ధి, ఇవే జోక్యం చేసుకుంటే శరీరంలో బుద్ధికి ఈ బోధ నజాతు స్వతంత్ర చైతన్యం. ఈ బుద్ధికి, ఈ మనసుకు స్వతంత్ర చైతన్యం లేదు. మనసు సంకల్పించినా, బుద్ధి దాన్ని జడ్జిమెంట్ ఇచ్చినా, వీటికి స్వతంత్ర చైతన్య శక్తి లేదు. ఇచ్చేది ఆత్మ. ఆత్మ ఎందుకల్లా ఆత్మే ఇస్తున్నది చైతన్యం. ఈ బుద్ధికి, మనస్సుకు, ఈ శరీరం మొత్తానికి చైతన్యం ప్రకాశవంతం చేసేది ఆత్మ. దాని చైతన్యం వల్ల నీ కళ్ళు పనిచేస్తున్నాయి, నీ నోరు పనిచేస్తుంది, నీ స్థూల శరీరం మొత్తం పనిచేస్తున్నది. అట్నే నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తుంది. ఈ మనస్సు, బుద్ధి కూడా ఆత్మ చైతన్యం వల్లనే నీకు పనిచేస్తుంది. ఆత్మకు, బుద్ధికి చైతన్యం లేదు అనేది దానికి తెలుసుకోవాలి మనం. అట్నే ఈ జీవుడికి అన్నింటిపైన ఈ జీవుడు ఏం చేస్తా అంటే
ఈ మనస్సు ద్వారా బుద్ధి ద్వారా డిస్ట్రిబ్యూట్. బుద్ధి ఒక దర్పణం లాంటిది. బుద్ధి ఏంటి? ఒక దర్పణం. ఈ యొక్క ఆత్మ చైతన్య దాని మీద వెలుగుతోని అక్కడ నీకు ఈ దృశ్యాలన్నీ నీకు అక్కడ ప్రతిబింబిస్తుంటాయి. బుద్ధి దర్పణంలో ప్రకాశిస్తుంటే నువ్వేమనుకుంటున్నావంటే ఆ దర్పణంలో ప్రకాశించే వస్తువులన్నీ చేసేది శరీరమే అని నువ్వు భావిస్తావు. ఈ మనసు చూస్తుంది. అసలు ఆత్మ చేసే లైట్ లేకపోతే ఆ చైతన్యం లేకపోతే నీ బుద్ధి దర్పణం పనిచేయదు కదా. దర్పణంలో ఒకటి వస్తువు అంటూ ఉంటే నీకు పనిచేస్తుంది. ఒక చైతన్యం వెలుగు ఉంటేనే నీకు అద్దన నీ బొమ్మ పడుతుంది. అన్నిటికీ మూలమైంది ఆత్మే. ఆత్మ ఉండబట్టే నీకు వెలుగు వస్తుంది. నీకు స్వరూపం, నీకు ఈ శరీరం నీకు చైతన్యవంతమై నీకు ఆ బుద్ధి దర్పణంలో ప్రకాశవంతం అవుతుంది. ఆత్మే ప్రధానం కానీ శరీరం ప్రధానం కాదు. కానీ నువ్వు ఆత్మ బుద్ధి దర్పణంలో నీ శరీర రూపాన్ని చూసుకొని నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ మనస్సు ఏం చెప్తుంది, ఈ బుద్ధి ఏం నిర్ణయిస్తుంటే నీవు శరీరానివే కాగా నీ ఆ దర్పణలో కనపడుతున్నావుగా నువ్వు అంటుంది. అసలాత్మను ఒకటి పెడుతుంది. ఈ బుద్ధి మనసు ఏం చెప్తే నీ ప్రతిబింబాన్ని చూస్తే నిన్ను ఈ శరీరానికి ఆపాదిస్తాయి. నువ్వు ఈ శరీరాన్నే అన్నిటికీ మూలం అనుకుంటాం. అందుకని భోక్త ఇది నేనే అనుభవించేవాడిని. ముయ్యతే జన, మనిషి మోహపడుతున్నాడు. ఏ విధంగా ముయ్యతే జన, ఈ జనంతా మోహపడేది ఇష్టం మోహపడుతున్నారు. ఈ శరీరమే చేస్తున్నది, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అని మొత్తం అంతా అన్నిటికీ ఈ యొక్క స్థూల శరీరమే మూలమని భావిస్తారు. ఎందుకని? ఆ బుద్ధి దర్పణంలో నీ ప్రతిబింబం కనపడుతుంది కాబట్టి నువ్వే అనుకుంటున్నారు. ఆ బుద్ధి దర్పణంలో పనిచేసే బొమ్మే పనిచేస్తుంది అనుకుంటున్నారు. కానీ అసలు వస్తువు ఆత్మ చైతన్యం వల్లనే నీ స్థూల శరీరం పనిచేస్తుంది. నీ స్థూల శరీరమే అందరూ దర్పణంగా అది ప్రతిబింబమే, కానీ అది దానికి ఏది లేదని తెలుసుకోవటానికి అది నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటమే ఆత్మజ్ఞానం. ఆత్మే అన్నిటికీ మూలం అనేది తెచ్చుకోవటం. ఈ శరీరం శాస్త్రం కాదు. ఈ శరీరం జడం, ఈ బుద్ధి జడం, ఆత్మ నిర్వికారం. మనకు తెలుసుకోవాల్సింది ఏమంటే ఆత్మ నిర్వికారం. దాని పుట్టుక, పెరుగుదల, క్షయం లేవు. ఆత్మకి పుట్టుక, పెరుగుదల, క్షయం లేవు. భూతకాలం అన్ని కాలంలో ఉంటుంది. చైతన్య స్వరూపిణి, ప్రకాశవంతమైనది, శాశ్వతమైనది. ఇది నువ్వు తెలుసుకోవాల్సింది. నీ మనస్సు, నీ ఆత్మ, ఈ శరీరం ఎన్ని జడ వస్తువులు ఎన్నిటి కూడా శాశ్వతాలు కావు. నీ శరీరం ఏం చేయడం లేదు. నీ ఆత్మ చైతన్యంతో నువ్వు పనిచేస్తున్నావు. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఎప్పుడు చేస్తుంది? నీకు మోహం తరిగిపోతే, అజ్ఞానం తరిగిపోతే, అవిద్య తరిగిపోతే నీకు తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని తొలగించుకోవడానికే, ఆ జ్ఞానం తెలుసుకుని అసలు జ్ఞానాన్ని పొందడానికే మనకి మానవ జన్మ భగవంతుడు ప్రసాదించాడు. ఎన్నో జన్మలు ఎత్తి ఈ జన్మని ప్రసాదించి ఇప్పటికైనా జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందడాన్ని ఇస్తే మనం జ్ఞానానికై ప్రయత్నించగా ఈ స్థూల శరీరం మీద మోహపడి స్థూల శరీరమే మనం అనుకుంటూ ఈ స్థూల శరీరమే భోగిస్తున్నది, స్థూల శరీరమే చేస్తున్నది, అన్నీ ఈ శరీరమే చేస్తుంది, నేను చేస్తున్నాను, నేను నాది ఈ సంత్రయాలకు ధనము, దార, పుత్రుడి మీద మోహపడి ఈ జగత్మిచ్చ, ఈ జగత్తును చూసి మోహించి, శరీరాన్ని మోహించి నువ్వు దీని మీదే ఎంత మాయా జంతువు. ప్రకృతి అంతా మాయ, భ్రాంతి. ఇదంతా జగత్మిథ్య అన్నాడు శంకరాచార్య గారు. జగత్మిథ్యరా అని చెప్పాడు. జీవుడు మాయాస్వరూపం అంతే, ప్రతిబింబం. జీవుడు నీ బుద్ధుల ప్రకాశించే ప్రతిబింబం లాంటి వాడే జీవుడు. శాశ్వతుడు కాడు. శాశ్వతుడు ఆత్మ. అదే విరాట్ స్వరూపుని కవచ. ఆ భగవంతుడు పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతం. ఒక్కటే శాశ్వతమైన వస్తువు.
మీరు జన్మలో గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన వస్తువు అంటూ సృష్టి ఎందు ఉందంటే అది సత్ ప్రతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఒక్కటే. మిగతా అన్నీ అశాస్త్రాలే. ఏ లోకంలో కానీ, ఏ లోకం కానీ, భువనలోకాలు, భూలోకం, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఇంద్రలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం, అన్ని లోకాలు మాయాజంతే. మరి వస్తువు శాశ్వతం ఏది అంటే సత్ ప్రతిస్వరూపమైన చిదాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడు ఒక్కడే శాశ్వతమైన వస్తువు. ఆయనలో నువ్వు లీనమైపోతేనే అక్కడనే సచ్చిదానందం ఉంది. సత్ ప్రతిస్వరూపుడు ఉండే చోటనే నీకు ఆనందం ఉంది. దాన్నే బ్రహ్మానందం అంటారు. నీకు మొదట ఆత్మజ్ఞానాన్ని, నీ ఆత్మను తెలుసుకుంటే నీవు అంతర్ముఖుడివి. నీ ఆత్మను తెలుసుకుంటే నీకు ఆత్మానందం అనిపిస్తుంది. ఈ క్షణికానందాలకు ప్రాకలాడకుండా ఆ ఆత్మానందం తెలుసుకుంటే నీకు పర్మనెంట్ ఆనందం ఉంటుంది. దీనికంటే ఇంకా గొప్ప ఆనందం బ్రహ్మానందం. అది విరాట్ స్వరూపుడు ఉండే చిత్ స్వరూపులో ఉండేటువంటి ఆ ఆనందం సచ్చిదానందం. ఆ సచ్చిదానందం మించిన ఆనందం ఇది బ్రహ్మానందం, పరమానందం, శాశ్వత ఆనందం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే ఎప్పటికే మనం తెలుసుకోవాల్సింది. ఇదే ఆత్మజ్ఞాన బోధ, ఇదే బ్రహ్మ విద్య జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఇన్ని విధాలుగా చెప్తున్నా జనులు అర్థం చేసుకోవాలి. ఈ భూలోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బహిర్ముఖుల్లో బహిర్జ్ఞానాన్ని సంపాదించి ధనాన్ని సంపాదించుకుంటూ భార్యని సంసారంలో పడి భార్యామోహితులై పుత్రమోహితులై ఈ విధంగా కొట్టుకుంటూ జన్మలు కొట్టుకుంటూ అట్లా చక్ర బ్రహ్మాండంలో తిరుగుతూ ఉన్నారు. అందుకని మనకి తెలిసింది ఏంటి అంటే ఆధ్యాత్మిక లోతు ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మ నిర్వికారం, ఆత్మ శాశ్వతం, ఆత్మ చైతన్యవంతమైనది, నీ శరీరానికి చైతన్యం ఇస్తున్నది. అది మార్పు, పుట్టుక, క్షయం దానికి ఏమి లేదు. ఆత్మకి పుట్టుక, క్షణం, పెరగడం ఇటువంటి ఏమి లేవు. ఎప్పటికీ ఎలకాలం ఒకే విధంగా ఉంటుంది. అదే ఆత్మ, అదే చైతన్య వస్తువు. ఆత్మ ఎప్పుడు నిత్య చైతన్యం. అది ఒక పాగంటుండి చైతన్యం ఇచ్చేది కాదు. ఇళ్ళవేళ నీకు చైతన్యం ఇస్తుంది. దాని చైతన్యం ఆగిపోయిందంటే నీ శరీరం పనిచేయదు. నీ ఆత్మ చైతన్యం వదిలిపోయిందంటే నీ శరీరం పనిచేయదు. నీ ప్రాణం వెంటే నువ్వు భూమిలో కలిసిపోతావు. నీకు మరణం సంభవించిందని ఖాయం. ఈ జీవితం మార్పు చెందుతుంది, ఈ శరీరం మార్పు చెందుతుంది. నీకు ఏదో ఒకనాడు ఆ చైతన్యం పుట్టినప్పుడు చైతన్యం వచ్చింది, ఏముంది చైతన్యం పోతే నీ శరీరం కూడా మరణం సంభవిస్తుంది. అదే జీవనం, ఆ పుట్టుక, ఇది మరణం. దాంతో నీ చాప్టర్ క్లోజ్. ఆ చైతన్యం ఉన్నంతకాలమే నీ శరీరానికి విలువ. దాంతోనే నువ్వు కొట్లాడుతున్నావు. ఈ భూమి మీద అన్నిటికీ ఆశపడి ఏదో ముఖం చెందుతున్నావు. నువ్వు శాస్త్రంగా అని తెలుసుకోవట్లేదు. శాశ్వతమైన వస్తువు అదొకటి. ఈ బుద్ధి జడం, ఈ మనస్సు కూడా అంతే చంచలం. అది ఏం చెప్తుంది? మనసు చంచల వస్తువు, అది బుద్ధి జడం. చంద్రుడు స్వయంగా వెలుగుతాడా? వెలగడు. సూర్యుని మీద ఆధారపడి వెలుగుతాడు. అలాగే ఈ బుద్ధి ఆత్మ ప్రతిబింబం వల్ల మాత్రమే పనిచేస్తుంది. బుద్ధి దర్పణం అన్నాను నేను. అది ఎట్లా పనిచేస్తుంది? నీ యొక్క శరీరాన్ని ఆత్మ చైతన్యం వల్ల నీ ప్రతిబింబం బుద్ధి దర్పణంలో పడుతుండబట్టి నీవు బుద్ధి నీకు పనిచేస్తుంది. ఆ ప్రతిబింబాన్ని చూసే నువ్వు శాస్త్రం అనుకొని ఈ ఆ బుద్ధి ప్రతిబింబమే శాస్త్రం అనుకుంటున్నావు. కానీ అసలు వస్తువైన దీన్ని శాస్త్రం కూడా దీనిలో ఉన్న ఆత్మని శాస్త్రం అనుకోవటం. అదే తెలుసుకోమంటున్నాడు పరమాత్మ. జీవుడు ఏమంటాడు? నేను బాధపడ్డాను, నేను సంతోషించాను,
నేను సంపాదించాను, నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ అంటాడు. ఇవన్నీ ఏంటి? మన మనస్సు స్థితిగతులు, బుద్ధి యొక్క అధ్యాస. తప్పు ఆపాదిస్తుంది బుద్ధి. నీ ప్రతిబింబాన్ని నీకు చూపించి ఇదే శాస్త్రం అని చెప్తున్నది బుద్ధి. మనస్సు కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. మరి నీకు సపోర్ట్ చేసేవాడు ఎవడు? నీ జ్ఞానం చేయాలి. నువ్వు అంతర్ముఖుడిపోయి నీ జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ పరమేశ్వరుడు యొక్క కరుణతోని నీకు అంతర్ముఖుడిపోయిపోతే నీకు ఆత్మలో ఉన్న నీ ఆత్మ నీ శరీరంలో అంతర్ముఖంలో ఉంది. అది బహిర్ముఖంలో లేదు, ఎక్కడో లేడు భగవంతుడు. నీలోనే ఉన్నాడు కాబట్టి నీకు చైతన్యం వస్తున్నది. నీలో లేకపోతే చైతన్యం రాదు. ఆయన సర్వంతర్యామి, అన్ని వస్తువులకు చైతన్యవంతుడు. ఆ సత్ ప్రచిత్తుడు విరాట్ స్వరూపుడు సర్వచైతన్యవంతుడు. అన్ని లోకాలకి ఎంతటికి ఆయనకు చైతన్యమే ఆధారం. ఆయన చైతన్యం కనుక ప్రవేశించకపోతే ఏ లోకం ఉండదు, ఏ వస్తువు ఉండదు, ఏదీ ఉండదు. అన్నిటినీ ఆయన ఇచ్చానుసారమే నడుస్తున్నాయి. ఆయన ఇచ్చానుసారమే మాయ ప్రకృతి నీకు ఇస్తున్నది. నీకు స్వామికి చూపిస్తుంది మాయ. ఆ స్వామి ఏది ఇచ్చినా కోరుకుంటాడో అది మాయ ఎంబడి చూపిస్తుంది. సినిమాలాగానే చూపిస్తుంది. అన్ని బొమ్మలు, అన్నీ అనాత్మలే, అంతా ఆభాస. స్వామి ఏదీ సృష్టించలేదు. ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. సత్యస్వరూపుడు ఆయనే. సచ్చిత్తుతో కూడుకొని ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆనంద స్వరూపుడు బ్రహ్మానందంలో ఉంటాడు. మరి ఇదంతా ఏంటి? జగత్తు, సృష్టి, లోకాలు, ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇదంతా ఎవరు? ఇవన్నీ ఆవాసనే. ఆయన ఇచ్చలో తిరుగులాడుతున్నటువంటి ఒక సినిమా రీల్ లాంటిది. ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ ఆయన కలగంటున్నాడు. ఇవన్నీ రూపాల్లో ఉంటే నేను ఎలా ఉంటుంది అనుకొని ఆయన మనకు వచ్చే కళలాగానే ఆయనకు ఒక ఇచ్చతోని ఈ జగత్తుని 14 లోకాలు మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాడు. ఆయన కోరుకోగానే అమ్మవారు చిత్తూరుపు ఎమ్మడే ఒక సినిమా రీడ్ లెక్క ఆయన ముందు ప్రవేశపెడుతుంది. ఆయన చూసి సంతోషపడతాడు. ఇదే జరుగుతుంది. అది నీ జీవులకైతే బుద్ధి దర్పణలో నీ స్థూసిని చూపిస్తే నిన్ను ఆనందింపజేస్తున్నాడు. అమ్మవారు మాయ స్వరూపం రజ్జు మీద పావుని కట్టి ఆడిస్తుందో నీ యొక్క బుద్ధి దర్పణం మీద ప్రతిబింబాన్ని చూపించి నిన్ను ఆడిస్తున్నావు. ఆ గుణాల వల్ల నువ్వు వాడుతున్నావు. నువ్వేమి చేయటం లేదు, నీది ఏదీ లేదు. నీ వల్లనే కాదు, నీ అసలు దేనికి మందులో కూడా పనికిరావు. కానీ ఆ ప్రతిబింబమే నువ్వు అనుకుంటున్నావు, ఆ ప్రతిబింబమే చేస్తున్నదని నువ్వు అనుకుంటున్నావు. అది పొరపాటు. నీ బుద్ధి దర్పణంలో కనపడే నీ ప్రతిబింబాన్ని చూసి నువ్వు ఆ ప్రతిబింబమే కరెక్ట్ అనుకుంటున్నావు. కానీ అది కాదు. ప్రతిబింబమే మాయమైపోతుంది. సినిమా బొమ్మకి మాయమైపోయి మాయమైపోతుంది. నువ్వు పక్క నీ చైతన్యం తప్పుకుంటే నీ స్థూలం పోతుంది. నీ ప్రతిబింబం బుద్ధి గిద్ది అని చెప్పడం అన్నీ ఎగిరిపోతాయి. అది తప్పు. అది అంటే తప్పు. ఇది అధ్యాస అంటే తప్పుగా నిన్ను ఆరోపించబడుతున్నది. నీ మనసు అలానే నీ క్రియేట్ చేస్తున్నది. నీ బుద్ధి అలానే జడ్జిమెంట్ ఇస్తున్నది. ఆత్మ ఇన్నిగా అహంకారానికి కారణం ఏంటి అంటే ఆత్మ ఈ అనాత్మ కలయిక భావమే అహంకారం. ఈ ఆత్మ చూసిన చైతన్యవంతంగా నీ బుద్ధి కనపడుతున్న బట్టి ఈ ఆత్మ అనాత్మ ప్రతిబింబం ఈ రెండు కలయిక వల్లనే నీకు అహంకారం తెలుస్తుంది. ఆ ప్రతిబింబాన్ని చూసుకొని నేను విరబీగుతున్నాను, అదే అహంకారం. ఈ శరీర ధర్మాలన్నింటినీ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ శరీరం పొందే ధర్మాలన్నింటినీ ఆత్మ పైన ఆపాదించి నేనే భోక్త, నేనే కర్తను. ఆత్మ భోక్త కాదు, ఆత్మకు కర్త కాడు, ఏది కాడు.
మరి ఎవరు? సాక్షి మాత్రమే. కానీ నువ్వు వాడే కర్త ఆత్మకి నేనేం చేయట్లే అంత ఆత్మ మీద చేశారు కదా. ఆత్మ అది వేయట్లే. ఆత్మ మీద నేను అనుకుంటున్నావు, నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. మా ఆత్మ మీద కూడా వేయట్లేదు. జ్ఞానం బలపడంటే చాలా కష్టం. అందుకు త్రిమతాచార్య ఏం చెప్పంటే అద్వైతం జీవభావం అవిద్య. జీవుడు భావించేటువంటి ఇదంతా కూడా నేనే శరీరం, నేను ఇటువంటిదంతా కూడా అవిద్య. ఆత్మ అకర్త, ఆత్మ కర్త కాదు, ఆత్మ అభోక్త. అది భోగించట్లేదు, కర్త కాదు. సాక్షి మాత్రమే, చైతన్య స్వరూపం మాత్రం నీకు అందిస్తున్నది నీ శరీరానికి. ఈ విశిష్టాద్వైతం వాడు ఏంటంటే జీవుడు అనుభవించేవాడు. ఎట్టా పరమాత్మ యొక్క చైతన్య స్వరూపంతో అనుభవిస్తున్నాడు, పరమాత్మ యొక్క అనుగ్రహంతో అనుభవిస్తున్నాడు. పరమాత్మ ఆజ్ఞ లేనిది, ఆయన ఇది చైతన్య స్వరూపం లేనిది నీవు జీవుడు అనుభవించలేడు. జీవుడు అస్వతంత్రుడు అని చెప్తాడు. ఇక ద్వైతస్థుడు ఏం చెప్తాడు? ద్వైత మతం ఏం చెప్తుందంటే జీవుడు వేరు, పరమేశ్వరుడు వేరు. భోక్తృత్వం నిజమే, జీవుడే భోగిస్తున్నాడు, జీవుడే అనుభవిస్తున్నాడు. ఎక్కడ దీంతో ఆ పరమేశ్వరుని యొక్క నియంత్రణలో జన్మనిస్తే బాధపరిచేస్తున్నాడు అంటారు వాడు. రమణ మహర్షి ఏం చెప్తున్నాడు? నేను భావాన్ని పరచి అంతర్ముఖం చెంది నేనెవరు అనే దాన్ని నువ్వు సాధించు. నేను ఎవరు? నేను అనే ప్రార్థన ఎవరు? నేను నువ్వు శరీరం అనుకున్నావు కదా. ఇది కాకుండా అసలు నేను అనేవాడు నీ శరీరానికి చైతన్యం ఇచ్చేది ఆత్మ అనేది ఒకటి ఉందన్నాక దాన్ని కనుక్కోవయ్యా అంటాడు ఆయన. నువ్వు అంతర్ముఖం చెంది అది ఆత్మ కనపట్టలేదే అంటావు. ఎట్లా కనపడుతుంది చెప్పు నీకు? దానిపైన పంచకోశాలు ఆవరించి ఉన్నాయి. దానిపైన నీ మనసు చేసే సంకల్పాలు అన్నీ బంధనాలుగా ఏర్పడి పాతాళంలో నీటి దిగుబడిపోయేట్టుగా నీళ్ళు పాతాళంలో ఉంటే అంత పూడికతో ఉంటే నీకు నీళ్ళు కనపడాలంటే ఎట్లా కనపడతాయి? ఆ పూడికంతా తీయాలి, అంతా పోవాలి. అంతా తీస్తే ఆ నీళ్ళు లోపల ఎక్కడో ఉన్నాయి ఇప్పుడు అవి నీకు బయటకు వస్తాయి, ఉపయోగపడతాయి. అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది, నీకు ఇది అవుతుంది, ఆత్మ కనపడుతుంది. ఆ నీళ్ళు కనపడుకుని ఆత్మ కనపడుతుంది. పాతాళ లోకంలో పుడుకుపోయావు, నువ్వు పుడుకుపోయావు. నిన్ను ఆ నీళ్ళలో ఉన్న ఆ బంధనాలన్నీ బయటకు గుంజి పారేయాలి. ఎవరు ఉందా? ఆ పరమాత్మ శక్తి వల్ల ఆ జ్ఞానంతో ఆ చీకటి అనే పొరలన్నింటినీ గుంజి పారారు. జ్ఞానమే నీకు అది చేస్తుంది. జ్ఞానం అంటే అగ్ని, వెలుగు. వెలుగంటే ఎవరు? అగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని. ఈ కర్మలన్నింటినీ దగ్ధం చేయగల శక్తి ఒక్క అగ్నికేమున్నది. అదే జ్ఞానాగ్ని అన్నారు. జ్ఞాన అగ్నితోని నీ ఉన్నటువంటి అజ్ఞానాన్ని కాల్చిపారేయి. నీ సంచక్రమలన్నీ కాలిపోతాయి. ఈ ప్రారంభ కర్మలు మాత్రం పోవు, కానీ ఆగామి కర్మలు కూడిపోతాయి. ఈ జన్మ కర్మలు నువ్వు అనుభవించవలసిన మాత్రం పోవు. పోయిన జన్మలో ఈ కాల జన్మ వచ్చి నీకు ఇది మాత్రం పోదు. ముందు జన్మకు వచ్చే ఆగామి కర్మలు పోతాయి, సంచక్రమలు పోతాయి. ఈ ఈ ప్రారంభ కర్మలు అనుభవించి నువ్వు జ్ఞానం తెచ్చుకొని ముక్తి పొందు. ఇక నీకు లేవుగా. ఇక ఉన్న కర్మలు ఇక్కడ అనుభవించిపోతున్నావు. ఆగామి కర్మలు దగ్ధమైపోతున్నాయి, సంచయ కర్మలు దగ్ధమైపోతున్నాయి. ఇక నీ దగ్గర కర్మ మనసు మైనస్ అయిపోతుంది. సంచయ బాక్స్ నీళ్ళు. కాబట్టి నువ్వు హాయిగా శాంతంగా బ్రహ్మానందాన్ని పొందు, జ్ఞానాన్ని పొందు, బ్రహ్మానందాన్ని పొందు. బృహస్పతి దర్శనం బ్రహ్మానందం పొందు. అది చెప్పిన స్వామి. అందుకనే ఏంటి అంటే ఆత్మ నిర్వికారం. ఆత్మకి ఆకారం లేదు. దానికి మనం కనపడటానికి దానికి ఆకారం లేదు. భగవంతుడికి ఆకారం ఉందా? లేదు.
దాని అంతే కాబట్టి దీనికి ఆకారం లేదు. అది సాక్షి చైతన్యం. చైతన్యవంతమైంది సాక్షిభూతంగా ఉన్నటువంటిది. బుద్ధి అనేది జడ ఉపాధి. జీవుడు చిదాభాసుడు. జీవుడు అనేవాడే ప్రతిబింబం. ఈ బుద్ధిలో కనిపించే ప్రతిబింబమే జీవుడు. ఈ మోహం అనేది అధ్యాస. జ్ఞానం అనేది సాక్షి స్థితి. నీ జ్ఞానం అనేది నీలో ఉన్న చైతన్యమే సాక్షి భూతం ఉన్న ఆత్మే సాక్షి స్థితిలో ఉన్నటువంటిదే నీ జ్ఞానం. దాన్ని కనుక్కోవాల్సింది ఆ చైతన్యాన్ని కనుక్కుంటే నీ శరీరాన్ని పనిచేయించేది, అదే అన్నింటినీ పనిచేయించేది ఆ చైతన్యం. కాబట్టి దాన్ని కనుక్కోవటమే జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం, అదే ఆత్మానందం. అప్పుడు నీకు ఎంట్రన్స్ బ్రహ్మానందానికి, విరాట్ స్ఫూర్తి దర్శనానికి దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఈ భ్రమలు ఇవన్నీ పోతాయి, అన్నీ పోతాయి. ఆ విరాట్ సత్ ప్రచిత్ స్వరూపుడిన విరాట్ పురుష దర్శనం. ఆయన కూడా కనపడ్డు. చెప్పాక ఆయన నిర్వికారి. ఎక్కడో చిదాకాశంలో ఉంటాడు. చిదాకాశానికి కనపడుతుందా? ఈ ఆకాశం పైన ఉన్నది. అది ఎట్లా కనపడదు? అక్కడ ఆయన ఉన్నవాడు కూడా కనపడదు. ఉన్నాడా? ఉన్నాడు. లేడా? లేడు. కనపడడా? కనపడు. కనపడతాడా? కనపడతాడు. ఆయన తలుచుకుంటే కనపడతాడు, సహకారం ఇస్తాడు. తలుచుకోకపోతే నిర్వికారం. చిదంబరంలో అదే మనకు చూపించేది. పక్కన కర్తనేసి చిదంబర రహస్యం అంటారు. చిత్త అంబరం, చిదాకాశంలో ఉండే రహస్యం ఏంటంటే అది. ఆ పక్కన తల, ఇటు పక్కన నటరాజస్వామి, అమ్మవారు కనపడతారు. ఇక్కడ కనపడుతున్నాడు, అక్కడ కనపడ్డు. ఆ తెల్ల తీస్తే ఏమి ఉండదు, శూన్యం. అదే చిదాకాశం అంటారు. ఆ చిదాకాశంలో స్వామి ఉన్నాడు. ఇక్కడ కనపడుతున్నాడు, అక్కడ కనపడుతున్నాడు. మన ఆకారవంతుడా, ఆకారం లేనివాడు మనకు తెలియదు. ఆయన చూసిన వాడు ఎవరు లేరు. మనం రూపాన్ని పెట్టుకొని ఇలా ఉంటాడు, అలా ఉంటాడని విష్ణువుగా, బ్రహ్మగా, శివుడిగా, యేసుగా, అల్లాగా అనేక రకాల మనుషులు, మానవులు, ఈ జీవులు పూజిస్తుంది. ఆ పరమాత్మ శక్తి, పరమాత్మ వ్యాప్తి ఆయనకి అంతలా ఉన్నాడు, కనపడు. మరి ఉన్నాడా లేడా అంటే మనకి ఏం చెప్తాం? మనకు కనపడుతున్నా లేదంటానికి మనం అంతా ఈ జగత్తులు ఎన్ని ఎలా వచ్చినాయి? మరి అట్టంటానికి కాలేదు. ఆకాశంలోని శబ్దం వచ్చింది. నువ్వు చూసావా శబ్దం ఎలా వచ్చిందో? తెలవదు. ఆకాశం నిర్మలంగా ఉంది, అందులోంచే శబ్దం నుంచి వాయువు ఇట్లా పంచభూతాలు ఉద్భవించుకుంటూ వచ్చింది. అవి తప్ప నిజమే. మనం చూసామా? చూడలేదు. లేకుండా ఉన్నాయా? ఉన్నాయి. ఇది ఎట్ట రహస్యం? ఆ చిదంబర రహస్యం అంతే, ఆ చిదాకాశ రహస్యం అంతే. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడమే మన యొక్క ఉద్దేశం. ఆత్మజ్ఞానాన్ని పొందండి, బ్రహ్మ జ్ఞానాన్ని పొందండి, బ్రహ్మానందాన్ని పొందండి. ఓం స్వస్తి.